నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమిని చెంది సంవత్సరం కావస్తుంది. అలాగే కూటమి సర్కారు కూడా ఏర్పడి సంవత్సరం కావస్తుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కార్యకర్తలకు ఈ సరిగా అందుబాటులో ఉండరు, అరకొర నేతలను మాత్రం కలుస్తూ ఉంటారు, కిందనున్నటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తల పరిస్థితి ఏమిటి అన్నటువంటిది చాలా సందర్భాల్లో ఇట్లాంటి విషయాలు బయట వస్తున్నటువంటి పరిస్థితి. అది తెలుగుదేశంలో అనుకుంటే ఇట్లాంటి వాతావరణం అక్కడ లేదు. ఎందుకు? గత 5 సంవత్సరాల్లో 23 సీట్లకు పరిమితం అయిపోయారు 2019లో చంద్రబాబు నాయుడు గారు. అయినప్పటికీ కూడా సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే మిగిలిన నాయకులు అంతమంది కూడా రెండో స్థాయి నాయకులు, అలాగే తరువాత స్థాయి నాయకులు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా లోకేష్ గారిని కలవటం, వాళ్ళు సంతృప్తిగా తిరిగి వెళ్ళటం, ఈ విధంగా జరుగుతూ ఉండేది. ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా లోకేష్ గారు మాట్లాడటం, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా ఆయన రెండవ స్థాయి నాయకుల్ని, అలాగే క్షేత్రస్థాయి నాయకుల్ని, ఇట్లాంటి వాళ్ళని కలిసేటటువంటి వాళ్ళు, అలాగే వాళ్ళు ఆయన్ని కలిసి సంతృప్తిగా వెనుదిరిగి వెళ్ళేటటువంటి వాళ్ళు. పార్టీ కార్యక్రమాల ప్రకారంగా చూస్తే సీనియర్ నేతలు ఎలాగో కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వెళ్ళేటటువంటి వారు. ఇక్కడ ఈ ఇద్దరు కూడా ఈ విధంగా చూసుకొని పార్టీ కార్యక్రమాలను ముందుకు నడిపించారు కాబట్టి మరలా అధికారంలోనికి రాగలిగారు అనేటటువంటి విధంగా, అంటే పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక సంతృప్తికరంగా ఉండేటప్పుడు ఇదంతా అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి దాని నుంచి అందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది. దానివలన అధికారంలోనికి వచ్చారు. అదేవిధంగా ఎప్పుడు కూడా తెలుగుదేశంలో వీళ్ళు కనిపించరు, మాకు పట్టించుకోరు అనేటటువంటి పరిస్థితి లేదు పార్టీ పరంగా చూస్తే. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు. ఒక్కరే ఉండటం వలన ఆయనకి కొందరు నాయకుల్ని కలుస్తుంటారు, ఆయన్ని కలుస్తారు నాయకుల్ని, వాళ్ళతో బాగానే ఇంటరాక్ట్ అవుతారు, చెప్తారు. అలాగే మరి రెండవ స్థాయి నాయకులు, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, మాట్లాడాలి అనేటువంటి మాట్లాడితే చాలు అది ఒక సంతృప్తి చెంది వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. పార్టీ కార్యక్రమాలలో బాగా చురుకుగా పనిచేసేస్తారు అప్పుడు. కానీ అలా కాకుండా అందుబాటులో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లాంటి వాటికి బ్రేక్ పడాలి. నెక్స్ట్ 2028లో లేకపోతే 2 జమిలి ఎన్నికలు వస్తే, లేదంటే 2029లో ఎన్నికలు మరలా అధికారంలోనికి రావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంతటి నాయకులు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంచినప్పటికీ కూడా వారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగా ఉండదు. కాబట్టి అందుకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో నుంచి ఎవరినైనా ఒకరిని ఉంచితే వారితో కొందరు నేతలు, కొందరు నాయకులు, రెండో స్థాయి నేతలు, క్షేత్రస్థాయి నాయకులు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడి హాయిగా వెళ్తారు, వెళ్ళి తిరిగి వస్తారు అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కలవలేనటువంటి పరిస్థితి. అక్కడ కొందరు నాయకులు కలుస్తారు. కాబట్టి ఈ విధంగా ఇద్దరు ఉంటే బాగుంటుంది అనేటటువంటి విధంగా ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది, అభిమానులు కూడా అనుకుంటున్నటువంటి విషయము. కాబట్టి ఎవరు కూడా వెనుదిరిగి వెళ్ళేటటువంటి అనుకోరు, అలాగే సంతృప్తిగానే వెళ్తారు, అసంతృప్తి అంటూ ఉండదు. కనుక మరలా వచ్చే ఎన్నికల్లో చురుకుగా ఈ కార్యకర్తలు, ఈ అభిమానులు, ఈ నాయకులు పనిచేస్తారు, పనిచేసి పార్టీని అధికారంలోనికి తీసుకొస్తారు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకు వెళతారా అంటే చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిగా అయితే వీళ్ళందరినీ కూడా కలవలేనటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేరు అనేటటువంటి అపవాదు వస్తుంది అని అంటున్నారు. నమస్తే.